హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. లిస్టును రిలీజ్ చేసిందేమో టీడీపీ జనసేన కూటమి, కానీ కంగారెత్తిపోతుందేమో వైసీపీ. ఇలా లిస్టు రిలీజ్ చేసిందో లేదో అలా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వరుస ప్రెస్ మీట్లు పెట్టి హోరెత్తిస్తున్నారు. ఇక్కడ స్పందించాల్సింది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అయితే వైసీపీ వాళ్ళకి ఎందుకింత కంగారు పడుతున్నారు? వైసీపీలో ఓటమి భయం పట్టుకుందా? ఈ డీటెయిల్స్ అన్ని మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే అమ్మా. శ్రీనివాస్ గారు, ఏపీలో ఇంతకంటే పెద్ద పెద్ద ఘటనలే జరిగినాయి. అప్పుడెప్పుడు కూడా మీటింగులు పెట్టని వైసీపీ మంత్రులు ఇప్పుడు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. టీడీపీని జనసేనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అంటే ఏం చెప్తారు? అంటే అక్కడ పండగ, ఇక్కడ ఈ విషాదం ఏంటంటావా? తెలుగుదేశం జనసేన ఫస్ట్ లిస్ట్ ఇచ్చారు 118 మంది అభ్యర్థులతో. వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. తెలుగుదేశంలో సంబరం, లేకపోతే జనసేనలో సంబరం. అక్కడ నాయకులు కార్యకర్తలు వాళ్ళు కదా పండగ చేసుకుంటోంది, వాళ్ళు కదా సంబరాలు చేసుకుంటోంది, వాళ్ళు కదా స్క్రీన్ మీదకి రావాల్సింది, వాళ్ళు కదా స్టేట్మెంట్స్ ఇవ్వాల్సింది అంటావు. ఈ విషాదం ఏంటంటే అంటావా? ఈ ఏడుపులు ఏంటంటావా? ఈ పెడబొబ్బలు ఏంటి? ఈ ట్రాజడీ ఏంటంటావా? అంటే ఏంటి? వీళ్ళు ఆశించింది అక్కడ జరగలేదన్నమాట. అంటే వీళ్ళు ఏం ఆశించారు? జగన్మోహన్ రెడ్డి శిబిరము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఏం ఆశించారు? సీట్ల సర్దుబాటు అలా ఉండదనా? పొత్తు ఆ విధంగా జరగదనా? పవన్ కళ్యాణ్ 24 సీట్లకు ఒప్పుకోవటం వీళ్ళకి నచ్చలేదా? కడుపు మంట. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇంత కడుపు ఉబ్బరం అనేది వాళ్ళ ప్రజల్లో చర్చనీయాంశం. ఇప్పుడు అలయన్స్ ఎవరి మధ్య? టీడీపీ జనసేన. వాళ్ళు కదా కుస్తీ పడాల్సింది, వాళ్ళు కదా కింద మీద పడాల్సింది. వాళ్ళు బాగానే ఉన్నారు, హ్యాపీగా ఉంటే వీళ్ళు ఎందుకంటే ఇంత కుస్తీ పడుతున్నారు, వీళ్ళు ఎందుకని ఇలా కింద మీద పడుతున్నారు అన్న దీంట్లో ఏంటి అక్కడ గెలుపు ఉత్సాహం కనపడుతుంది, అక్కడ ఒక ప్రభంజనం కనపడుతుంది. నీకు అక్కడ ఏం జరిగింది? 24 అసెంబ్లీ సీట్లు జనసేనకు, 3 లోక్సభ సీట్లు ప్రకటించారు. అందులో 5 పేర్లు పవన్ కళ్యాణ్ చెప్పేశాడు, 94 పేర్లు ఈయన చెప్పాడు. ఎవరు? చంద్రబాబు. 2 లిస్టులు ఇస్తున్నారు. ఆ 5 కాకుండా మిగతా 19 మంది అభ్యర్థుల పేర్లు పవన్ చెప్పాలి. ఆయన కసరత్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ అలా జరిగితే 24 సీట్లకు పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ పార్టీని అమ్మేశాడు, తాకట్టు పెట్టాడు, పవన్ కళ్యాణ్ దిగజారిపోయాడు, పవన్ కళ్యాణ్ పనికి రాడు, ఈ టైపులో మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా. వీళ్ళకి ఎందుకు అసలు? వీళ్ళు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? 8వ లిస్ట్ ఏదో ఇవ్వాలి, లేదు 9వ లిస్ట్ ఇవ్వాలి. అసలు ఎన్ని లిస్టులు ఇస్తాడు ఆయన? 175 లిస్టులు ఇస్తాడా? ఇక్కడ అంటే జనాలకు అర్థం కాని విషయం కూడా ఒకటి, 151 సీట్లు 155 సీట్లు ఉన్న వైసీపీని ఇప్పటి వరకు అభ్యర్థుల్ని ఖరారు చేయలేకపోయింది, ఈవెన్ జగన్తో సహా. మరొక పక్క 1 సీటు వచ్చిన పవన్ కళ్యాణ్ మీద పడుతున్నారు. పవన్ కళ్యాణ్కి ఇంతవరకు ఆయన స్థానాన్ని ఆయన ప్రకటించుకోలేదు, ఆయనకు అభ్యర్థులే లేరు, ఆయనకి క్లారిటీనే లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇదే అది ఆయన సమస్య, మీకెందుకు? మీ సమస్యలు మీరు చూసుకోండి, మీరు ప్రజల సమస్యలు పరిష్కరించండి, మీ పార్టీలో సమస్యలు మీరు పరిష్కరించుకోండి. ఒకవైపు నీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నీ సిట్టింగ్ ఎంపీలు, నీ దగ్గర ముసలం పుట్టింది కదా, అందరూ తిరగబడుతున్నారు కదా, మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు కదా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, లేటెస్ట్గా నిన్న నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా జరిగిపోయాడు, తెలుగుదేశంలో వెళ్ళిపోతున్నారు. ఇట్లా అనేక మంది నీ నుంచి తెలుగుదేశంకి వలసలు పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 జాబితాలు 70 మంది అభ్యర్థులు 70 చిల్లులు పడింది. ఆ పడవకి 70 చిల్లులు పడింది అనమాట. ఇంకేముంది కదా, అది మునిగిపోయే నావగా అది మారినప్పుడు ముందు నీ పడవని ఎలా నిలబెట్టుకోవాలి, మునగకుండా ఎలా చూసుకోవాలి కదా. పక్కాడుగోల నీకెందుకు? ఇప్పుడు 24 సీట్లకి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటే మీకెందుకు కడుపు బరం? అతను కదా చూడాల్సింది, అతను కదా. ఆయన ఏమని చెప్పాడు? పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు. ఏమని? నేను 20 ఏళ్ల రాజకీయం ఆడుతున్నాను, నేను లెంగ్తీ ఇన్నింగ్స్ ఆడుతున్నాను అన్నాడు. అతను ఆడుతున్న మ్యాచ్ 2020 మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, భవిష్యత్తు చూస్తున్నాడు. ఇవాళ జనసేన పార్టీగా అక్కడ నిలబడాలి.
ఆయన ఏమని చెప్పాడు, మీరు నాకు 2019 ఎన్నికల్లో నన్ను 10 స్థానాల్లో గెలిపిస్తే ఒక 15-20 స్థానాలు ఇచ్చి ఉంటే ఇవాళ ఎక్కువ అడిగేవాడిని, 40 ఎంకర్మ 50 అడిగేవాడిని. ఇప్పుడు సెంచరీ ఎప్పుడు చేస్తావు నువ్వు? ముందు హాఫ్ సెంచరీ చేయాలిగా. హాఫ్ సెంచరీ చేయకుండానే సెంచరీ చేస్తావా? అన్నీ తెలిసిన పరిణతి ఏమో పవన్ కళ్యాణ్లో కనపడుతుంది. ఆయన జనసేన నాయకులకి, జనసేన కార్యకర్తలకి అతను చక్కటి సందేశం ఇస్తున్నాడు. ఇంతకుముందే చెప్పేశాడు, నా బాటలో ఎవరైతే నడుస్తారో వాళ్ళే నాతో రండి, కోవర్టులు వెళ్ళిపోండి అని చెప్పాడు. వీళ్ళేంటి ఇప్పుడు ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా ఏంటి, ఏదో విధంగా రెచ్చగొట్టాలి, జనసేనలో చిచ్చు పెట్టాలి. మీరన్నట్టు జనసేన టీడీపీ ఎప్పుడైతే ఒకటయ్యాయో అప్పుడేమో సీఎం ఎవరు అని చిచ్చు పెట్టారు ఇద్దరి మధ్య. అప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని సాల్వ్ చేసుకొని ముందుకు వచ్చారు. ఇప్పుడు వస్తే సీట్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత సీట్ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటారు? ఇదంతా ఇద్దరి మధ్య పొత్తుని విచ్ఛిన్నం చేయడం కోసమే టార్గెట్ అంటారా? అలా లేకపోతే వీళ్ళ బతుకు లేదు. ఏంటి, ఇవాళ మేము ఇది బాగు చేసాం, రాష్ట్రాన్ని బాగు చేసాం, రోడ్లు బాగు చేసాం, ప్రాజెక్టులు నిర్మించాం, పేదల ఇళ్ళు కట్టాం, ఇన్ని చేసాం, మాకు ఓట్లు వేయండి అని అడగట్లేదు వీళ్ళు. అడగకపోగా దాడులు, దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, వాలంటీర్లు, ఐప్యాక్, వీటిని నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన చెప్తున్నాడు కదా, వాలంటీర్లే నా సైన్యం అంటాడు, మీరే ఓట్లు వేయించాలంటాడు. వాలంటీర్లు ఈయన సైన్యం దేవుడెరుగు, అసలు సైన్యాన్నే గొంతు కోసాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇంకా ఐప్యాక్ పరిస్థితి ఏంటి? ఏమంటోంది ఐప్యాక్? జగన్ ప్యాక్ అంటోంది, వైసీపీ ప్యాక్ అంటోంది అన్నమాట. జగన్ వేటినైతే నమ్ముకున్నాడో అవే ఇవాళ జగన్ని ముంచేశాయి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారన్నమాట. ఇప్పుడు నువ్వు నీ బలాన్ని నమ్ముకోలేదు, నీ సైన్యాన్ని నువ్వు నమ్ముకోలేదు, నువ్వు వాలంటీర్లను నమ్ముకున్నావు, ఐప్యాక్ని నమ్ముకున్నావు. ఇవాళ వాలంటీర్లు, ఐప్యాక్కే జగన్మోహన్ రెడ్డి బలవుతున్నాడు. అది తెలుసుకోకుండా ఏదో విధంగా తెలుగుదేశం జనసేన మధ్య చిచ్చు పెట్టాలి, వాళ్ళ మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ జరగకుండా చూడాలి. తెలుగుదేశం ఓటు జనసేనకి వెళ్ళకూడదు, జనసేన ఓటు తెలుగుదేశంకి పడకూడదు. ఇలా కుట్రలు, కుతంత్రాలు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ మాటలు అదే, వాళ్ళ సోషల్ మీడియా పోస్టులు అదే, రెచ్చగొట్టడం అన్నమాట. అంటే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇవి పవన్ ఫ్యాన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఏమైనా ఉంటుంది? పొరపాటును కూడా చూడు. ఎందుకంటే నాయకుడే అంత పరిణతితో వెళ్తుంటే ఇవాళ పవన్ సైన్యం, పవన్ కార్యకర్తలు, పవన్ యొక్క అభిమానులు కూడా ఇంకా ఎక్కువ పరిణతి చూపిస్తారు. ఇప్పుడు ఇవాళకి పొత్తు కుదుర్చుకొని ఇవాళకి 5 నెలల 15 రోజులమ్మా. ఇది చంద్రబాబుని జైల్లో వేసినప్పుడు ములాఖత్కి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదన్నా బెసికిందా? అప్పటి నుంచి ఇప్పటికీ వీళ్ళు ఇలా పోస్టులు పెడుతూనే ఉన్నారు, వీళ్ళు ఇలా చిటపటలు నిప్పు రాజేస్తూనే ఉన్నారు, మంట పెడుతూనే ఉన్నారు. కానీ వాళ్ళు హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చక్కటి సమన్వయంతో వాళ్ళ అలయన్స్ వెళ్తోంది. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇవాళ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఓట్ షేర్ ముఖ్యం, ఓట్ ట్రాన్స్ఫర్ ముఖ్యం. తెలుగుదేశం ఎంత ముఖ్యమో తెలుగుదేశం ఓటు బదిలీ జనసేనకు అవ్వడం అంత ముఖ్యం. జనసేన ఎంత ముఖ్యమో జనసేన ఓటు ట్రాన్స్ఫర్ టీడీపీకి అంత ముఖ్యం. విన్ విన్ సిచ్యుయేషన్. ఏంటి, ఇవాళ తెలుగుదేశం అవసరం జనసేనకు ఉంది, జనసేన అవసరం తెలుగుదేశంకు ఉంది. ఈ రెండు ప్రభంజనంగా మారాయి. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తు ప్రకటించాడో చంద్రబాబు మరి పవన్ కళ్యాణ్, నీకు ఇచ్చాపురం నుంచి కొట్టింది గాలి, ఎక్కడ దాకా కుప్పం దాకా కొడుతోంది అన్నమాట. వేవ్ ఒక సునామీలాగా మారింది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయే పరిస్థితి. 100 రోజుల ముందే జగన్ ఓటమి ఖాయమైపోయింది. ఈ ఓటమి భయంతోనే ఈ అయోమయం, ఈ గందరగోళం, ఈ 7 జాబితాలు, ఎమ్మెల్యేలను ఎంపీలుగా, ఎంపీలను ఎమ్మెల్యేలుగా, మార్పులు చేర్పులు, తలకిందులు అవ్వటం, కింద మీద పడటం, ఇప్పుడు ఈ విధంగా కట్టెలు ఎగదోయడం, మంట పెట్టడం. ఇవాళ ఇతను మంట పెట్టించుకోవటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి కుట్రలు వాళ్ళకు పూర్తిగా తెలుసు.
ప్రజలే వీటన్నిటిని కూడా తిప్పికొట్టే రోజు ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 50 రోజుల్లో జగన్ కథ లోటస్ పాండ్కి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. నమస్తే.